చూసారుగా మనం రెడీ చేసిన ఐటమ్స్ ప్లేట్లోకి తీసుకున్నాం. అది వచ్చేసి పైనాపిల్ పౌకేసరండి, అలాగే లెమన్ రైస్లో ఒక దోసకాయ చట్నీ, వైట్ రైస్, బెండి ఫ్రై, ఇలా వచ్చేసి సాంబారు. కామన్గా మనం వాడుకునేది సాల్ట్, తర్వాత పెరుగండి. పప్పు వద్దన్నారు పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఈవెంట్ పెట్టుకున్న వాళ్ళు శ్రమ తినాలండి. మన ఐటమ్స్ వచ్చేసి చూసారుగా, మేము మన ప్లేట్లో క్వాలిటీ అండ్ టేస్ట్ 100% న్యాచురల్గా టేస్టీగా ఫుడ్ చేయగలుగుతామండి. మేము క్యాటరింగ్ వంట సౌకర్యం కలదు, ఇంటి తరహా భోజనం. కాంటాక్ట్ నెంబర్స్ మీకు డిస్ప్లే మీద పెడతాం. దీంట్లో కావాల్సిందే జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. చూసారుగా హాట్ వాటర్ ఎట్లా మరుగుతుందో, మరిగి నీళ్ళు వేసుకోవాలి. హీట్ ఎక్కినాక కిస్మిస్, జీడిపప్పు వేపుకుందాం. ఎందుకంటే రవ్వ పోసినాక జీడిపప్పు, కిస్మిస్ వేగదు, కోల్డ్ కర్రలో వేపుకుందాం. చూసారుగా ఎలా వేయిందో. తర్వాత 1/2 kg రవ్వ పోసుకుందాం, బొంబాయి రవ్వ. త్వరగా వేపుకోవాలి. రవ్వ బాగా వేగితే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది రవ్వ కేసరి. బాగా వేగిన తర్వాత 15 minutes తర్వాత ఎల్లో కలర్ లైట్గా సరిగా కలర్ కోసం ఎల్లో కలర్. తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. ముందుగా మరుగుతున్న వాటర్ 1/2 kg రవ్వ కేసరికి 1/4 వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందాం, వంటలు చెప్పుకుండా. చూసారుగా రవ్వ కేసరి 50% అయిపోయినట్టే. తర్వాత కేజీ పంచదార వేసుకోవాలి. స్వీట్ 1/2 kgకి కేజీ. 10 minutes కలుపుకోవాలి. మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. కొద్దిగా ఇలాచీ పౌడర్ అంటే ఏలక్కాయ పొడి వేసుకోవాలి, బాగుంటుంది. ఒకసారి కలుపుకొని తీసేయాలండి. రవ్వ కేసరి కంప్లీట్. ఇది వచ్చేసి రవ్వ కేసరి అండి. వంకాయ పచ్చెనపప్పు, దోసకాయ చట్నీ, బెండి ఫ్రై, లెమన్ రైస్, సాంబార్ అండి, వైట్ రైస్, బెండకాయ చిప్స్ ఫ్రై ముక్కల్లాగా ఉంటుంది, బాగుంటాయి టేస్టీగా క్రిస్పీగా, పెరుగు, బఫే బ్రెడ్ గ్లాసులు.